జాతకం తెలుసుకునేటప్పుడు ఈ గ్రహం అనుగ్రహం ఇలా ఉంది, ఆ గ్రహం అలా ఉందని మార్కెట్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పవిత్ర జ్యోతిష్య కేంద్రంలో మీకు కావలసిన జాతకానికి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. మేమిచ్చే జాతక చక్రాన్ని మొబైల్లో ఫోటో కూడా తీసుకోండి. పామిస్ట్రీ చెప్పించుకోవాలంటే అరచేయి కూడా ఫోటో తీసుకోండి. పాద సాముద్రికం కావాలంటే అరికాళ్ళు కూడా తీసుకోండి. ఈ నానా ఫోటోలు స్లిప్పులు అన్నీ పట్టుకొని మండుటెండలో మిట్ట మధ్యాహ్నం 4-5 జ్యోతిష్య కేంద్రాలు తిరగండి. ధరలు కంపేర్ చేయండి. ఎక్కడ ధర తక్కువగా ఉంటే అక్కడే జాతకం చెప్పించుకోండి. ఏంటి తిరగలేరా? అంత ఓపిక లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చీప్ గా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఎందుకంటే డబ్బులెవరికి ఈజీగా రావు. ఇంతవరకు ఎక్కువ డబ్బులిచ్చింది చాలు. ఒక్కసారి పవిత్ర జ్యోతిష్య కేంద్రానికి వచ్చి ధరలు చెక్ చేశాకే జాతకం చెప్పించుకోండి. ఉగాది ఊరికే రాదు. 12 నెలలు, 24 పక్షాలు, 52 వారాలు, క్యాలెండర్ మొత్తం ఫుల్ రౌండ్ కొడితే గాని ఉగాది వచ్చి చావదు. ఇంత కష్టపడి ఉగాది వచ్చేది ఎందుకు? పంచాంగం తెలుసుకోవడానికి. ఈ ఏడాది మన జాతకాలు చెక్ చేసుకోవడానికి. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు ఊరికే రావు, ఏళ్లు గడవాలి. రిజల్ట్స్ కూడా ఊరికే రావు, కౌంటింగ్ జరగాలి. గెలుపు ఊరికే రాదు, ఖర్చు పెట్టాలి. ఎలక్షన్ రిజల్ట్ ముందే తెలుసుకోవాలని ప్రతి లీడర్కి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ అని, ఎగ్జిట్ పోల్స్ అని ఎంతో మంది కన్ఫ్యూజ్ చేస్తారు. తమ ఫ్యూచర్ ఏంటని తెలుసుకోవడానికి పంచాంగాన్ని ఆశ్రయిస్తే వాళ్ళ ఫ్యూచర్ కోసం పెద్ద పెద్ద బిల్లులు వేస్తారు. నెగ్గకపోయినా నెగ్గుతారని చెప్తారు, ఆశ లేకపోయినా ఆశ కల్పిస్తారు. ఒక్కొక్క పార్టీ ఆఫీస్లో ఒక్కొక్క రకంగా పంచాంగం. వీటిలో ఏది నిజం, ఏది నమ్మాలి? నేను ధనవంతుడిగా పుట్టలేదు. మా ఊళ్ళో జ్యోతిష్య కేంద్రంలో 12 ఏళ్ల వయసులో విద్యార్థిగా చేరాను. తర్వాత అక్కడే ఒక జ్యోతిష్య లీడర్గా ఎదిగా. ఈ రోజుకి సగటు లీడర్ల కష్ట నష్టాలు అర్థం చేసుకోగలను. నాయకులు వేళకు తినక అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు. ఎందుకు? పదవిని ఉపయోగించి 4 కాసులు సంపాదించుకోవడానికే కదా. మరి ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును జాతకం కోసం వృధా చేసుకోవచ్చా? మన దేశంలో జ్యోతిష్యం ఓ నమ్మకం మాత్రమే కాదండి, అది ఓ జీవన విధానం. మరి అలాంటి జ్యోతిష్యానికి సరైన ధర చెల్లించి తెలుసుకోవాలి. మహా పండితున్నని జాతక చక్రాలు తిరిగేసి చదివానని మోసం చేస్తారు. మోసపోవద్దు. జన్మకుండలి, ఇది నాడీ జ్యోతిష్యం, ఇది గోచార ఫలం అన్న కథల్ని ఏమాత్రం నమ్మవద్దు. పలకరింపులకి, ఆశీర్వచనాలకి పడిపోవద్దు. ఎంత మాటకారితనం చూపించినా మీరు తెలుసుకోవాలనుకున్న జాతకం విషయంలో రాజీ పడొద్దు. రాష్ట్రంలోనే ప్రముఖంగా భాసిల్లుతున్న ఓ జ్యోతిష్య సంస్థ అధినేతగా ఇది అడగడం లేదు. దయచేసి మీలో ఒకటిగా నన్ను భావించండి. ఓట్లు ఎవరికి ఊరికే రావు. మీరు ఎలక్షన్లో ఎంతో ఖర్చు పెట్టాల్సి ఉందని మాకు తెలుసు. మీ డబ్బంటే మాకు ఎంతో గౌరవం. డబ్బెవరికి ఊరికే రాదు. డబ్బు ఎవరికి ఊరికే రాదా? ఎందుకు రాదు? లీడర్లకు వస్తుంది. ఒక్కసారి గెలిచి పీఠం ఎక్కితే ఆ తర్వాత డబ్బే డబ్బు. అసలు అందుకేగా గెలుపు గెలుపు అని వీళ్ళంతా ఇంత గోల చేసేది.